ప్రస్తుతం దేశంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక అంశం తీవ్ర చర్చకు గురైంది. అదే ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్లో 8వ తరగతి సోషల్ స్టడీస్లో సోషల్ సైన్స్ పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి, జడ్జీల కొరత, చాలా కేసులు పేరుకుపోవడం, దీని మీద ఒక యూనిట్ పెట్టి న్యాయ వ్యవస్థలో అవినీతి మీద చర్చించే విధంగా పాఠం. దీన్ని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. చాలా సీరియస్ అయింది. కేంద్రం క్షమాపణలు చెప్పింది. విద్యాశాఖ వాళ్ళు క్షమాపణలు చెప్పారు. ఆన్లైన్లో ఎడిషన్ తీసేశారు. అయినా సుప్రీంకోర్టు ఊరుకోలే. సుప్రీంకోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని చెప్పారు. కోర్టు ధిక్కరణ. ఫిజికల్ పుస్తకాలన్నీ వెళ్ళాయి కదా, అన్ని పబ్లిక్లు అందుబాటులో ఉన్నాయి కదా, ప్రతి పుస్తకాన్ని సీజ్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆ పని చేయాలి. ఎక్కడెక్కడ ఫిజికల్గా కానీ డిజిటల్గా కానీ ఆ బుక్ ఎక్కడ కనిపించకూడదు అని చెప్పింది. ఆ పాఠం రాసినటువంటి రచయితలు ఎవరు దీనికి బాధ్యులు, వాళ్ళ వివరాలన్నీ మాకు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు వరుస పెట్టి విచారణలు చేస్తూ ఉన్నారు. అంగీకరించాల్సిన వాస్తవం ఏంటి అంటే బాధాకరం. న్యాయ వ్యవస్థ అవినీతి గురించి పాఠ్య పుస్తకాల్లో చర్చించాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. సీరియస్గానే న్యాయ వ్యవస్థ డెఫినెట్లీ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం కలగాలి. సరే, ఇక్కడ పుస్తకాల్లో పాఠం రాయడం తప్ప కరెక్టా అన్న చర్చలోకి నేనైతే వెళ్ళట్లేదు, కానీ బట్ న్యాయ వ్యవస్థ వైపు నుంచి కూడా డెఫినెట్లీ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలని దాని మీద దృష్టి పెట్టాలి. దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. డబ్బున్నోళ్ళు, పవర్ఫుల్ వ్యక్తులు మాత్రమే అవసరమైతే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి మరి వాళ్ళ కేసులు త్వరగా విచారణలకు రప్పించుకొని క్లోజ్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు బహిరంగ రహస్యమే. ఇవన్నీ బహిరంగ రహస్యమే. ఇది ఒకటే అని కాదు కదా. జడ్జీల అవినీతి, చివరికి జడ్జీల బదిలీలలో కూడా, జడ్జీల నియామకాల్లో కూడా రాజకీయాలు, ప్రభుత్వ జోక్యం. మొన్నటికి మనం చూసాం కదా, చాలా సిన్సియర్గా పేరుపడి మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి అతుల్ శ్రీధరన్ని ఆయన సీనియారిటీ ప్రకారం ఇంకో కోర్టుకి బదిలీ చేస్తే ఆయన ప్రధాన న్యాయమూర్తి కావాల్సి ఉండే. కేంద్రం వద్దు, ఆయన్ను వేరే దగ్గరకు పంపించండి అని అడిగింది అని అతుల్ శ్రీధరన్ని పాపం అన్యాయం చేశారు కదా. ఇందుకు మొన్నటికి మన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఓకా కూడా ఈ అంశం మీద స్పందించారు కదా. ప్రభుత్వ జోక్యం పెరిగిపోయిందని ఆ ఉదాహరణను అతుల్ శ్రీధరన్ రెఫరెన్స్ తీసుకొని చాలా దగ్గరలో జరుగుతూ ఉన్నది. న్యాయ వ్యవస్థలో కింది స్థాయి వరకు అవినీతి ఉందని బహిరంగంగా చర్చ జరుగుతూ ఉన్నది. సో ఇటువంటివన్నీ ఓవర్కమ్ చేసుకోవాలి. సుప్రీంకోర్టు తాను స్వతంత్రంగా పనిచేయడం మొదలు పెడితే బై డిఫాల్ట్గా జనాల్లో విశ్వాసం పెరుగుతుంది. కాదుకూడదు ఏం మరి కొందరు సుప్రీంకోర్టు జడ్జీలు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాళ్ళే, కొందరు జడ్జీలు, హైకోర్టు జడ్జీలు, మరికొందరు ఆ చైర్లో కూర్చొని, జడ్జి చైర్లో కూర్చొని కానీ మతాల గురించి మాట్లాడుతూ ఉంటే, దేవుళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే మరి దారుణంగా ఇవన్నీ ఎట్లాలో చేస్తారు. ఇవన్నీ ఓవర్కమ్ చేసుకోవాలి కదా. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంటూ నోట్ల కట్టలు బయటపడితే ఇవన్నీ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? సో న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా స్వతంత్రంగా పనిచేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు ఇంకేమైనా సంస్కరణలు తీసుకోవాలి. అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా తీర్పులు ఇచ్చి అలా రిటైర్ అవ్వగానే ఇలా రాజ్యసభ ఎంపీలు, ఇలా రిటైర్ అవ్వగానే అట్లా రాష్ట్ర గవర్నర్లు, ఇట్లా రిటైర్ అవ్వగానే అట్లా ఇంకేమైనా కనుక కీలక పోస్టింగ్లు తీసుకొని పోతే వాళ్ళు ఇచ్చిన తీర్పుల మీద ప్రజలకు ఏం విశ్వాసం ఉంటుంది? సో వీళ్ళు కాసింత నైతికత, పారదర్శకత పెంపొందించుకోవాలి కదా. వాళ్ళ మీద వచ్చినటువంటి విమర్శలు, వాళ్ళ మీద కనిపించే వ్యతిరేకత జనంలో తగ్గే విధంగా వాళ్ళ చర్యలు, వాళ్ళ యాక్షన్సే మాట్లాడాలి. సరే, ఈరోజు పాఠ్యపుస్తకాల్లో ఆ యూనిట్ తీసేసామన్నారు, ఎట్లా పొరపాటు జరిగిందన్నారు, ఇదంతా ఓకే. బట్ తాత్కాలిక మెరుగులు కాదు కదా. రూట్స్ నుంచి న్యాయ వ్యవస్థ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అంటే తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి.
అవన్నీ ఓవర్కమ్ చేసుకోకుండా ఇలా బయట చర్చించడాన్ని ఆపాలి అనుకుంటే దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటలేను.